హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ట్రెండీ జోడీ. ఈరోజు వీడియోలో ఈ వ్యాక్యూమ్ క్లీనర్ అన్బాక్సింగ్ అండ్ ఇది ఎలా వర్క్ అవుతుందో చూపించబోతున్నాం. ఇది వచ్చేసి ప్రెస్టీజ్ కంపెనీ క్లీన్ హోమ్ వ్యాక్యూమ్ క్లీనర్. ఫస్ట్ ప్రోడక్ట్ డీటెయిల్స్ చూద్దాము. దీనిలో వచ్చేసి 1200 వాట్స్ మోటార్ ఉంది అండ్ బ్లోయర్ అండ్ సక్షన్ రెండు ఫెసిలిటీస్ ఉన్నాయి. అలాగే ఇందులో హెపా ఫిల్టర్ కూడా ఉంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 5995 ఉంది ప్యాక్ మీద, కానీ ఫ్లిప్కార్ట్లో 3600కి వచ్చింది. అండ్ ఇది 1 year వారంటీతో వస్తుంది. సో ప్రోడక్ట్ డీటెయిల్స్ అయితే ఇవి. అండ్ లోపల ఏమేమి యాక్సెసరీస్ ఇచ్చారు ఈ ప్రోడక్ట్ తోటి చూద్దాము. ఇలా కొన్ని ట్యూబ్స్ ఇచ్చారు, ఎక్స్టెన్షన్ ట్యూబ్స్ ఇవి. అలాగే ఇది వచ్చేసి ఫ్లోర్ బ్రష్. ఇది వెట్ క్లీనింగ్కి యూస్ చేస్తాం. ఇందులో డ్రై అండ్ వెట్ రెండు క్లీనింగ్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ ట్యూబ్స్ కూడా ఎక్స్టెన్షన్ ట్యూబ్సే. అండ్ ఇది వచ్చేసి ఎక్స్టెన్షన్ హోస్. ఇది కూడా ఫ్లోర్ బ్రష్. దీన్ని వచ్చేసి మనం డ్రై క్లీనింగ్లో యూస్ చేస్తాము. అండ్ ఇలాంటి పైప్స్ 3 ఇచ్చారు, స్ట్రైట్ ట్యూబ్స్. ఇవి వచ్చేసి మనకి కొంచెం ఎత్తైన ప్లేసెస్ అవన్నీ కూడా క్లీన్ చేసుకోవడానికి ఒకదాన్ని ఒకటి కనెక్ట్ చేస్తే చాలా పొడవుగా వస్తుంది పైపు. సో అలా ఎత్తైన వాటిని కూడా అందుకొని క్లీన్ చేసేయచ్చు. సో వ్యాక్యూమ్ క్లీనర్ అయితే ఇలాగా రెడ్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్లో ఇచ్చారు. పైన పార్ట్ అంతా ఇలాగా రెడ్ కలర్ వచ్చింది అండ్ కింద వచ్చేసి గ్రే వచ్చింది. ఈ కింద పార్ట్ ఏంటంటే డస్ట్బిన్ అన్నమాట. డస్ట్ అంతా ఇక్కడ కలెక్ట్ అవుతుంది. ఇవి దీంతో పాటు వచ్చిన యాక్సెసరీస్. అండ్ ఇంకా దాని లోపల కూడా వీల్స్ అవి ఇచ్చారు. ఇది వచ్చేసి సక్షన్ హోల్ ఇక్కడ ఇచ్చారు కదా, కింద బకెట్కి ఇచ్చింది సక్షన్కి అన్నమాట. ఈ ఎక్స్ట్రా ఇచ్చిన ట్యూబ్స్ అన్నిటిని మనకు కావాల్సిన లెంత్కి ఇలా కనెక్ట్ చేసుకొని ఇలా క్లీన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫ్లోర్ బ్రష్ కూడా మూవబుల్ అన్నమాట, బాగా ఫ్లెక్సిబుల్గా ఉంది. క్లీన్ చేసేటప్పుడు అయితే చాలా ఈజీగా ఉంది. అండ్ ఇది వచ్చేసి పవర్ కార్డు. ఇది 4.5 meters లెంత్ ఉండేది ఇచ్చారు. చాలా బాగుంది ఇదైతే. అంటే పెద్ద పెద్ద రూమ్స్ కూడా క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. పవర్ కేబుల్ చాలా పెద్దదిగా ఇచ్చారు కాబట్టి. అండ్ ఇది వచ్చేసి ఆన్ ఆఫ్ బటన్. ఇప్పుడు లోపల ఇది ఓపెన్ చేయడానికి జస్ట్ సైడ్లో 2 అటాచ్మెంట్స్ ఇచ్చారు. వాటిని ఇలా ప్రెస్ చేసి పైకి ఇలా తీసేయచ్చు. ఇది వచ్చేసి హెపా ఫిల్టర్ ఇచ్చారు దీనిలో లోపల. అండ్ లోపల ఇంకొన్ని యాక్సెసరీస్ ఇచ్చారు. ఇది వచ్చేసి చిన్న బ్రష్. అలాగే ఇవి వీల్స్ ఇచ్చారు కింద బకెట్కి అటాచ్ చేసుకోవడానికి. 4 sides 4 వీల్స్ ఇచ్చారు. ఇక్కడ కింద హోల్స్ ఇచ్చారు కదా, వీటిలో జస్ట్ వీటిని ఇన్సర్ట్ చేసేయడమే ఈ వీల్స్ని. చాలా ఈజీగానే ఉండింది, ఏం పెద్ద కష్టం కాదు. చాలా ఈజీగా వీటన్నిటిని అటాచ్ చేసేయచ్చు. అండ్ ఈ వీల్స్ కూడా చాలా ఫ్లెక్సిబుల్గా బాగున్నాయి. అంటే 360 degrees మూవబుల్ అన్నమాట. ఆ వీల్స్ అవి పెట్టేసిన తర్వాత దీన్ని మళ్ళీ బకెట్కి ఇలా ఫిక్స్ చేసేయచ్చు. ప్రోడక్ట్ అన్బాక్సింగ్ అయితే ఇదండి. దీంతోపాటు ఏమేమి వచ్చాయి యాక్సెసరీస్ అవన్నీ చూసాం కదా. ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుందో కూడా చూపిస్తాము. ఆల్రెడీ మేము యూస్ చేసాం కాబట్టి ఎలా ఉంది ప్రోడక్ట్ అనేది కూడా చెప్తాము. దీంతోపాటు చిన్న టినీ బ్రష్ ఇచ్చారు కదా, దాంతో ఇలా కిటికీలు ఇవన్నీ కూడా క్లీన్ చేసుకోవడానికి. రైలింగ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మధ్యలో క్లీన్ చేయడం మామూలుగా అయితే కొంచెం కష్టమే. అది వ్యాక్యూమ్ క్లీనర్తో చాలా ఈజీగా అయిపోయింది. ఈ టినీ బ్రష్ అటాచ్ చేసుకొని క్లీన్ చేసామంటే చాలా నీట్గా చిన్న చిన్న ఏరియాస్లో కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఈ రైలింగ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ
స్లైడింగ్ డోర్స్ ఉంటాయి. సో అక్కడ ఏంటంటే మామూలుగా కష్టం క్లీన్ చేయడం, అక్కడంతా కూడా చాలా ఈజీగా అయిపోయింది దీంతో. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ప్రోడక్ట్. ఓన్లీ అవేనే కాదు, కింద ఫ్లోర్ కూడా చాలా క్లీన్గా అయిపోతుంది. పవర్ఫుల్ సక్షన్ ఉంది ఇందులో, చాలా పవర్ఫుల్గా మొత్తము డస్ట్ అంతా కూడా డస్ట్బిన్లోకి సక్ చేసేస్తుంది. కాకపోతే యూస్ చేసేటప్పుడు కొంచెం సౌండ్ ఎక్కువే చేస్తుంది, ఎందుకంటే ఆ పవర్ఫుల్ మోటార్ ఉంది కదా, మేబీ అందువల్ల కొంచెం సౌండ్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇందులో వెట్ అండ్ డ్రై రెండు క్లీనింగ్స్కి మనం యూస్ చేసుకోవచ్చు. వెట్ క్లీనింగ్ చేసుకోవచ్చు, అలాగే డ్రై క్లీనింగ్ కూడా చేసుకోవచ్చు. మెయిన్ ఏంటంటే ఇందులో హెపా ఫిల్టర్ ఉంది. చిన్న చిన్న పార్టికల్స్, ఇలా విండోస్ ఇట్లాంటి వాటిలో అయితే చాలా చిన్న పార్టికల్స్ ఉంటాయి, దుమ్ము, వాటిని కూడా చాలా క్లీన్గా చేసేస్తుంది. ఇది వచ్చేసి దీంట్లో 2 ఇలాంటి హోల్స్ ఇచ్చారు. కింద ఒకటి డ్రమ్కి అంటే డస్ట్బిన్కి, పైన ఒకటి ఉంటుంది. కింద ఇచ్చింది సక్షన్ అన్నమాట, పైన వచ్చేసి రెడ్ కలర్ ఉంది కదా అక్కడ ఇచ్చింది బ్లోయర్ ఫంక్షన్. దీన్ని మనం బ్లోయర్గా కూడా యూస్ చేసుకోవచ్చు. హ్యాండిల్ కూడా చాలా బాగుంది, నీట్గా క్యారీ చేయొచ్చు. ఇదే బ్లోయర్కి పెట్టాల్సినది. సక్షన్ కోసం అయితే ఇక్కడ హోస్ని పెట్టుకోవాలి కింద. ఓవరాల్గా మా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఈ ప్రైస్ రేంజ్లో ఈ ప్రెస్టీజ్ క్లీన్ హోమ్ వ్యాక్యూమ్ క్లీనర్ అనేది బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే దీంట్లో వెట్ అండ్ డ్రై క్లీనింగ్ 2 ఉన్నాయి, అండ్ బ్లోయర్ అలాగే సక్షన్ ఫంక్షన్స్ 2 ఉన్నాయి. అలాగే హెపా ఫిల్టర్ ఉంది, చాలా చిన్న చిన్న టీనీ పార్టికల్స్ని కూడా చాలా పవర్ఫుల్గా సక్ చేస్తుంది. అండ్ మా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే ఇది చాలా మంచి ప్రోడక్టే. ఇప్పుడైతే ఇది ఫ్లోర్ మీద ఉండే డస్ట్ని ఎలా క్లీన్ చేస్తుందో చూపిస్తాము. ఈ డస్ట్ అంతా ఉంది కదా ఇక్కడ, దీన్ని ఆన్ చేసిన వెంటనే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మొత్తం కింద ఉండే మట్టి డస్ట్ అంతా కూడా క్లీన్ చేసేసింది. చాలా పవర్ఫుల్ సక్షన్ అన్నమాట, చాలా బాగుంది. క్లీనింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఈ పైన ఉంది కదా, ఇదంతా వచ్చి మోటార్ పార్ట్ అన్నమాట. ఈ పార్ట్ అంతటిని ఇలా సపరేట్ చేసేసి ఈ ఫిల్టర్ అలాగే డస్ట్బిన్ క్లీన్ చేసుకోవాలి. ఈ ఫిల్టర్లో కూడా ఇలాగా డస్ట్ అంతా అక్యుములేట్ అయిపోయి ఉంటుంది, దాన్ని కూడా మనము క్లీన్ చేసుకోవాలి. మామూలు పెద్ద పెద్ద డస్ట్ అంతా ఇలాగా డస్ట్బిన్లో కలెక్ట్ అయిపోతుంది. ఇక్కడ ఒక చిన్న అటాచ్మెంట్ ఇస్తారు, దాన్ని ఇలా తీసేసామంటే ఈ ఫిల్టర్ అనేది సపరేట్ అయ్యి వచ్చేస్తుంది. తర్వాత ఈ ఫిల్టర్ని మనం క్లీన్ చేసుకోవాలి. జస్ట్ ఇలా కింద ఫ్లోర్ మీద తట్టినా లేకపోతే అదే డస్ట్బిన్లోనే మొత్తము డస్ట్ అంతా కూడా మనం కలెక్ట్ చేసుకోవచ్చు, సపరేట్గా మళ్ళీ పక్కన కాకుండా. సో ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు అందరికీ కూడా బాగా యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.